రాజా, నువ్వు చెల్లాయి అమ్మకు మనసారా దండం పెట్టుకోండి, చల్లగా చూడమని మొక్కుకోండి. అమ్మా, మేము నిన్ను మర్చిపోలేదమ్మా. నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోకే. పైనుంచి ఎప్పుడు మమ్మల్ని కాపాడాలి. పిలిస్తే పలకాలి. మన అమ్మకి చెల్లాయి. మన అమ్మ వచ్చి తింటుందా? అవునమ్మా, మనం పిలవాలి. పిలు. అమ్మా వచ్చి తిన్నమ్మా. అమ్మా అన్నం తిన్నమ్మా. గట్టిగా పిలవాలి. ఆకాశం ఉంది కదా. అమ్మా అన్నం తిన్నమ్మా. అమ్మా అన్నం తినమ్మా. అమ్మా అన్నం తిన్నమ్మా. మా ఆగలమ్మా, పట్టెడు అన్నం పెట్టుమ్మా. రాజా, వచ్చింది రాజా. అమ్మ ఇంకో తల్లి రూపంలో వచ్చింది. ఎల్లు, నీ చేత నువ్వే పెట్టు. అమ్మా, అమ్మా వచ్చావా అమ్మా? మంచి అమ్మవి. రాజా, నా బంగారు తండ్రి. అమ్మా ఇదిగో అమ్మా, అన్నం తినమ్మా. అంతా తినాలి, కడుపు నిండా తినాలి. రాజా, నా బంగారు తండ్రి, 1000 ఏళ్ళు చల్లగా వర్దిల్లు తండ్రి. అమ్మా, మేము ఏడవటం లేదమ్మా, బెంగ కూడా లేదమ్మా. కానీ చెల్లాయికి మాత్రం కొంచెం బెంగుంది. చిన్నపిల్ల కదమ్మా. అమ్మా, మమ్మల్ని మర్చిపోకే. ఎప్పుడు మర్చిపోను బాబు. బొవ్వ పెట్టిన వాళ్ళు మర్స్తానా? వస్తాను బాబు. రాజా, రా బాబు. అన్నానికి దండం పెట్టుకుని ముందు మీరిద్దరూ తినాలి. అది అమ్మ ప్రసాదం. అమ్మ ప్రసాదం అయితే అందరం కలిసే తినాలి. కాదు బాబు, ముందు మీరిద్దరూ కళ్ళ కట్టుకుని తినాలి, తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. 1 మినిట్. కొత్త బట్టలు మాత్రం అందరం ఒకేసారి కట్టుకోవాలి. మావయ్య రావాలి. ఈ బట్టలు ఎవరికి? నీకు చీర, మావయ్యకు పంచ. రాజా, అవునత్తయ్య, మావయ్య మాకే కొంటాడు, తనకి కొనుక్కోడు. అందుకనే వేరే తెచ్చా. నీదెంత పెద్ద మనసు రాజా. మేమంతా వయసులోనే నీకన్నా పెద్దోళ్ళం. రా బాబు, ప్రసాదం తిందువు గాని. రాజా, కూసో. నువ్వు కూసోమ్మా. రాధా, ఆను. ఇందా ఇందా సీత. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎరికైనను తప్పదన్నా. అన్నా ఎరికైనను తప్పదు. మోసాలు చేయడానికి సిగ్గు లేకపోయినా పాపాలు చేయడానికి భయమన్నా ఉండాలి. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? నాకు అసలు నాకు ఏ పాపం తెలియదు. అంతేలే, 24 గంటల్లో ఒక నిమిషంలోనే ఒంటి మీద సుఖంటేగా పాపం పుణ్యం తెలియడానికి. అబ్బా, ఏమిటి నువ్వు సచ్చిన పావును ఇంకా సావగొడతావు? అసలే నేను చేసిన తప్పుకు కుళ్ళి ఏడుస్తూ ఉంటే. నీకు తప్పు ఒప్పు అని ఆలోచనే ఉంటే ఇవాళ ఈ పని చేసే ఒడివే కాదు. పసిబిడ్డ, ఆ రెక్కల కట్ట మీద బతుకుతున్నావు. వాళ్ళమ్మ దినానికి బట్టలు తెమ్మని డబ్బిస్తే అది కూడా తాగేస్తావా? ఇదిగో, చెప్పుతో కొట్టినాడు ఆడేం చేశాడో తెలుసా? మామ చేతి డబ్బిస్తే మాకే బట్టలు కొంటాడు, తను కొనుక్కోడని మన ఇద్దరికి కొత్త బట్టలు తెచ్చాడు. నువ్వు వచ్చే వరకు తను కొత్త బట్టలు కట్టుకోనని కూస్తున్నాడు. కళ్ళు కాయలు కాసేదాకా చూసి సొమ్మసిల్లి పడుకున్నాడు. ఈ పూట తిండి కూడా తినలేదు. ఇదిగో నీకోసం తెచ్చిన పంచ. ఏమండి ఏమండి, నన్ను అట్లా మర్యాద వదలవద్దు. నేను మనిషిని కాదు, గొడ్డుని. అయ్యో, అట్టనకండి. నేను అందుకు చెప్పలేదు. బిడ్డల ప్రేమ మమకారం చూసి నాకే సిగ్గేసి. లక్ష్మి, నేను చెప్పేది విను. నాకు బుద్ధి వచ్చింది. నా దారి ఖాయం చేసుకున్నాను. ఏమండి? పోగాయిత్యం ఏం చెయ్యనులే. రాజా నా కళ్ళు తెరిపించాడు. పట్నం వెళ్ళి ఏదన్నా పని నేర్చుకుంటాను. నా అంతటి నేను ₹1 డబ్బులు సంపాదించేదాకా ఈ కొంపకు తిరిగి రాను. ఆడికి నా మొహం చూపించను. తొందరపడకయ్యా. తొందర ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రాజాకు చెప్పు, ఇదంతా ఆడి చలవేనని. వస్తాను. గురువుగారు, గురువుగారు, గురువుగారు. గురువుగారు పని మీద మద్రాసు వెళ్ళారు బాబు, రాత్రి వస్తారు. ఆయన వస్తే 4వది రైట్ అయిందని చెప్పండి. తెలుగా తమిళమా? తెలుగు.
1 2 3 4 5 ఇది చదవండి. ఎందుకు? అదంతా పెద్ద స్టోరీలేండి, మీకెందుకు? చదవండి. అలవి మీరిన వేళ అమృతము విషమవును. టాటా గిరిగిరి. శ్రీరామచంద్ర పద్మాంధవ అనాథ రక్షక పాహిమాం 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 హరం వాళ్ళ పెరుమాళ్ళే పాహిమాం పాహిమాం. எப்பா முருகனே ஆண்டவனே போச்சுடா எப்பா போச்சு, எல்லாமே போச்சுடா எப்பா. இந்த மாதிரி గిరాకీ நம்ம లైఫ్లే வரలేడా எப்பா. ఏమిటి ఏమిటి దండాలంటేస్తున్నావు? అతి వినయంగా వచ్చి అమ్మా 32 మైళ్ళు అమ్మా ఒక్క గంటలో తీసుకెళ్తానమ్మా నావు 42 పంచర్లు 52 చోట్ల ఆతో వేధవడో కుక్కారు నువ్వును భగవాన్ కూడా వద్దు కారు. என்னம்மா சொல்ற? இதுவா డొక్కు ఏమా మొదల్లే నల్ల వండిదా ఇప్పుదా నీంగుదా వచ్చి కూసుకుంది, అప్పుడుదా డొక్కై పూడ్చింది. என்னம்மா சொல்ற? ఒరే రోడ్డు ఒరే గలాట ఒరే చెత్తం. దిగండి. 1 జాగ్రత్త నెమ్మది 2 3 4 5 6 వేసుకో తలుపా. అంబాళే ఆ? ఇంతమంది బిడ్డల్ని ఒకేసారి ఎత్తుకొచ్చివే, సగం జనాన్ని ఊట్లే ఉడిచిర్రా అనుకోరాదా అమ్మా. ఓరి నీ దిష్టి కళ్ళు మండిపోను దిక్కుమాల నోరు నువ్వును రే మాకు ఆ మాత్రం తెలుసు గాని సగం మంది పెద్ద పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చాను. ఈ కుర్రాళ్ళు నన్ను విడిచిపెట్టి ఉండరు మరి, అందుకని తీసుకొచ్చాను కూతురు చేత. అంబాళే వీళ్ళుదా సగం జనాల మురుహా. రే 1 2 3 4 5 6 7 చలితేవరా తమ్ముడు మీ నాన్న రే, రే, పడరా. బోండాల్లో వెళ్ళి పడే. ఏయ్, డ్రైవరు వీళ్ళ నాన్న ఎక్కడా? ఎక్కడ పొడతలేమ్మా ఏడదా డిక్కీలో తూగురారే. అయ్యో 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 త్వరగా నీవయ్యా ఊపిరి అందుతుందో లేదో. సామే మగాపల్లిపురం అందా ఏంద్రింగ్ ఏంద్రింగ్ సామే. అప్పుడే వచ్చేసావా బేబీ? మీకు ఇదేం బుద్ధండి కారులో కావాల్సిన చోటు ఉండగా. కారులోనా? ఎక్కడ? ఫ్రంట్ సీట్ అంతా బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా నువ్వు ఆక్రమించేసి, ఆ, వెనకాలేమో పిల్లలు నన్ను కుమ్మరంలో తొక్కేస్తుంటే ఇదిగో ఇదిగో ఇక్కడికి వచ్చి అడ్డుకున్నా. అది సరే గాని 7వ శాలరీ ఏదండి? ఏమో 7గురు వచ్చారా? 7 చెట్టు ఉంది అడగడం. రే కదలకంటే అక్కడే ఉండండి రండి. 1 2 3 4 5 6 ఏమండి 7వ పిల్లాడు ఏమయ్యాడో వెతకండి. నేను అసలే ఒట్టి మనిషిని కాదు, నన్ను ఏడిపించకండి. అదిగో అదిగో ఆ పూత పూసే నన్ను ఇంటికి తెచ్చావు. వచ్చింది ఆవిడేనే. కాదండి ఇందాక ఖర్జూర పండు కొన్న చోట కూడా 7 మంది లెక్క చూశాను. లేదే బేబీ, ఇంట్లో 6 నుంచో వెంట 7 తెచ్చా. ఇంట్లో 7 నుంచో వెంట 6 తెచ్చాం. కాదండి బాబు ప్రతి చోట డబ్బులు 7 చొప్పులు లెక్క చూసిస్తున్నాను. 7 మొక్కజొన్న పొత్తులు 7 జంతికలు 7 సోడాలు 7 కలర్స్ 7 బోండాలు. కాదు డ్రైవరు. అలాగా? అమ్మా అమ్మా, అయితే ఎవరో దారిపోయే కుర్రలో మన గుంపులో చేసి చేస్తున్నాడు అన్నమాట. ఎలా ఎలా మీరా చెప్పదా? మీరా చెప్పదా? వాళ్ళు కొడతారంటే గాడిదా ఎక్కడ తెచ్చారా? ఏం తల్లి నువ్వు బిడ్డల్ని కొని పెంచుతున్నావా కలి పెంచుతున్నావా? అలా అడుగు అలా అడుగు. ఏమిటా సవట్ నవ్వు? ఏమే మా బిడ్డను ఎత్తుకుపోయి తీసుకొచ్చి మాకే అప్పచెప్పి మా దగ్గర డబ్బు తీసుకుందాం ప్లానా? రామరామా అట్లాంటి పాపి ఆలోచనలు నాకు కల్లా పడలా. ఏదో బిడ్డ తప్పిపోయి ఎడుస్తుంటే సక్కడాలు చేసి చెతుకుతున్నాను. ఇంతలో ఈ పిల్లలు సొక్కాలు చూస్తే మీ తాలూకేనేమోనని తీసుకొచ్చాను. బాగానే ఉంది. పసిపిల్లలు కదా తీసుకునివ్వండి. అబ్బా తేరగా ఇచ్చినట్టు పిల్లల ముందు తెచ్చిపెట్టి వాళ్ళ నోరు గురించి సొమ్ము చేసుకుందామని. నాకు ఆ కర్మం లేదమ్మా. మా బాబాజు బోర్డు చేశాడంటే గొప్పలో సక్కడాలు రెక్కలు కట్టుకుని సిలకల్లాగా ఎగిరిపోతాయి. 30 అయింది ఇవ్వండి. తినేశారు కదా అని రేటు పెంచుతున్నావా? నా 50 పైసలు ఇవ్వను. ఏ ఎందుకెవరు రూపాయి ఇవ్వండి వారి పాపం. రూపాయా? మన పిల్లాడు కూడా వెతికి తెచ్చిందండి తప్పిపోయినండి. ఎవరు బాబు గారు సొమ్మని? అదిగో ఆ మాటలన్నీ బాగా ఉంటావు. ఎవరు బాబాడు మా బాబే. కలెక్టర్ అవుతానని గ్యారంటీ ఇచ్చి 10,000 రూపాయలు కట్నం పుచ్చుకున్నారే, ఆఖరి బిల్లు కలెక్టర్ కూడా కాలేదు. ఆ బెంకతోటి చచ్చిపోయాడు మా నాన్న. ఈ ముఖాన్ని ఎడ్డుకు మస్తగిరి రాసిందని తెలిసి ఆయన ఇచ్చి పెళ్లి చేయకపోను. కక్కడి 10,000 రూపాయలు కట్నం. ఇంకా ఏం కక్కనం? 1000 కోట్ల రూపాయల చొప్పున 13 అవతారాల్లో పుట్టి సాధిస్తూనే ఉన్నాడు మీ నాన్న నా బాకీ అసలే పాయిదాతో సహా. ఏమిటా కూతలు? నవ్వులు మీరును. ఇదిగో ఈ రూపాయి తీసుకుని నువ్వు దయచేయవమ్మా. రే బాబులు పాపలు రే కోతులు చక్కడాలు ఉత్తిపోతే జాగ్రత్త. కోతులా? వాటికి ఎన్ని గుండెలని? అసలు మన సంతానం ఆ కోతుల చేతుల్లో లాక్కోకుండా ఉంటే చాలు. సర్లేండి. ఇదిగో ఇల్లు వదిలిపెట్టి బజార్లో ఉన్నామన్న మాటలు జోరు జాస్తి అయిపోయిందే. ఇవాళ కాబట్టి రేపైనా ఎక్కువ జారకం. అప్పుడు చూశారు మీరున్నారే అది కాదు మీ గురించి అది కాదు అప్పుడు నేను ఆలోచించాను. అది కాదు అది అది ఆ, అనవసరంగా ఐదాన్ని పడకు. ఒట్టి మనిషి కూడా కాదు.
పాపలందరికీ మంచి మంచి బొమ్మలు చూపించి మంచి మంచి కథలు చెప్తాను. రండి రండి. అమ్మో చూడు అయితే అయింది కానీ అందరికి లెక్క చూసుకుని తరోటి పట్టుకొచ్చి అమ్మ అన్నాడే కడుపునే పైన ఆయనకు మాత్రం ఏమి ఇవ్వకు. ఇదిగో బేబీ బేబీ నా మాట విని బేబీ. పొట్టు మనిషి కూడా కాదు, అవన్నీ తింటే అరగవు. ఇదిగా ఆయన మాటలకేం వచ్చింది కానీ మీ అందరికి ఏమేం కావాలి చెప్పండి రా. సరే ఊరుకోండి. చూడయ్యా ఈ వచ్చేలో ఏమేమి ఉండారో ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని పట్టుకొచ్చి కడబెట్టి మేమే తింటాం. కూర్చోదండి బాబు. అమ్మ దొంగ కూర్చుంటే కుర్చీ పలిగిపోదు, అప్పులు తిప్పిని పెట్టకుండా పంపించేయాలనా? నేను కూర్చోను. ఆచ దోచ అప్పలం నాకు తెలుసు. ఏం కావాలో చెప్పు. నాకు నాకు 8 ఇడ్లీ, 3 దోశ, 12 పూలి, 9 గాళ్ళు కావాలి. డబ్బులు తెచ్చావా? డబ్బులా? చిన్నపిల్లలు డబ్బులు ముట్టుకోకూడదు, మా నాన్న చెప్పారు. నేను ఇంటి దగ్గర అల్లాలు చెప్తుంటే ఒలే ఒత్తేళ్ళకి పోయి అప్పచ్చిలు తినలా, నేను చెప్పానని చెప్పు అని మా నాన్న చెప్పారు. అయితే నాన్న నువ్వు నాన్నవి కాదా? చంటాడువా? నాకు మీసాలు లేవుగా, మా నాన్నకి మీసాలు ఉంటాయా? ఒరే నాయనా ఆకలితో చచ్చిపోతున్నావురా. పంచులు గాళ్ళు ఊళ్ళు చూచేందుకు వచ్చాలా? వీళ్ళంతా మీ ఇచ్చుకూలు పిల్లలా? ఆయన బాగుండేది. ఏం కూర్చారు? ఇచ్చుకూలు పిల్లలైతే బుచ్చుకులేవి. అయ్యో నా తండ్రి, బుచ్చుకులు కాదురా బుక్స్. తెలుసులేవో, మనం చదివి చింపి పాలేస్తామే బుచ్చుకులు. ఆ బజ్జి వచ్చి అయ్యలు అయ్యలు నాకెవ్వలు డబ్బులు లేనిది ఇవ్వలు. నన్ను ఇట్లే పెట్టుకుని కొడుతున్నారే. అయితే మళ్ళీ పక్కన వేసి కొట్టు. ఏమిటండి